నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 47వ డివిజన్ నుండి తనకు పోటీ చేసే అవకాశం కల్పించిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబ్బగోని కవితా రమేష్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి ఆశీస్సులతో మరోసారి ప్రజల ముందుకు వస్తున్న తమను ప్రజలు ఆశీర్వదించి చేయి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 47వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అబ్బగోని కవితా రమేష్ గౌడ్ గురువారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి చేయి గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను గతంలో సైతం మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేసి కౌన్సిల్లో ప్రజల సమస్యలను ప్రస్తావించారని, డివిజన్ ప్రజల సమస్యలు అన్నీ తనకు తెలుసని అన్నారు. ఇదే క్రమంలో ప్రజల ఎన్నో సమస్యలను పరిష్కరించామని చెప్పారు. డివిజన్ అభివృద్ధితో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి తనతో పాటు తన భర్త నల్గొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ ఎంతగానో కృషి చేశామని, తాము చేసిన సేవలు డివిజన్ ప్రజలందరికీ తెలుసని అన్నారు. ప్రజలు అన్నీ ఆలోచించి చేయి గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మునాసు నాగరాజు, కాయితి సుధాకర్, నర్సింగ్ నవీన్, మునాసు వినయ్, లోకేష్, మహేష్, అంబటి జానకిరామ్, నర్సింగ్, కార్తిక్, జానీ, బబ్లు, అల్తాఫ్, సూర్య, నిఖిల్, మంజుల, జయలక్ష్మి, క్రాంతి, పివి, శ్రీకాంత్, మనోజ్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు అబ్బగోని కవిత. నేను 47వ డివిజన్ నుండి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను. నాకు టికెట్ ఇచ్చిన మంత్రివర్యులకి ప్రత్యేక ధన్యవాదాలు. నేను గతంలో కూడా కౌన్సిలర్గా గెలిచి మున్సిపాలిటీలో ఉండడం, మన వార్డు ప్రజల సమస్యలు తెలుసుకోవడం తెలుసు. నాకు ప్రతి ఒక్క సమస్యను తీర్చడం జరిగింది. అనుభవం ఉంది మున్సిపాలిటీ పైన. నాకు ప్రజల పట్ల, వార్డు పట్ల నాకు అవగాహన ఉంది. తర్వాత మా రమేష్, నా భర్త అబ్బగోని రమేష్ 2019లో గెలిచి కౌన్సిలర్గా, వైస్ చైర్మన్గా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆ సందర్భంలో ప్రతి ఒక్కరు ఇంటికి రావడం జరుగుతుంది. వాళ్ళతో వీళ్ళతో వార్డు ప్రజలతో నాకు పరిచయాలు ఉంటాయి. వాళ్ళ సమస్యలను కూడా నాతో చెప్పడం జరుగుతుంది. సమస్యలను తీర్చడం జరుగుతుంది మేము వాళ్ళతో చర్చించి. కాబట్టి ప్రతి ఒక్కరితో పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ సమస్యలను ఇప్పుడు నన్ను గెలిపియండి, అధిక మెజార్టీతో వాళ్ళ సమస్యలను తెలుసుకొని తీర్చుతామండి తప్పకుండా. ప్రతి ఒక్కరు పరిచయాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు నాకు మంచి రెస్పాన్స్ ఉంది. ఇంటికి వెళ్తే ప్రతి ఒక్కరు మీకు ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్తున్నారు. ఆ నమ్మకం కూడా నాకు ఉందండి. మేము చేసిన పనులు అలాంటివి. ప్రతి ఒక్కరూ చేయి గుర్తుపైన ఓటేసి అధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. 47వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా అబ్బగోని కవిత గారు పోటీ చేస్తున్నారు. గడప గడపకు ప్రచారము రోజు రోజుకు ఊపందుకుంటుంది. ప్రజల్లో అత్యుత్సాహంగా మేము అంటే మేమని ముందుకు వస్తున్నారు. వాళ్ళకు ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు పథకాలు కొంతమందికి అందినాయి, కొంతమందికి అందలేదు. కవితమ్మ గారు కూడా గతంలో చేసిన కౌన్సిలర్గా అనుభవం ఉంది కాబట్టి ప్రజల సమస్యలు తెలుసు, కొత్త వ్యక్తి కాదు. అన్నతోటి కూడాను తను సమస్యలు తెలుసుకుంటూ ఉండేది. తన దాకా వస్తే కూడా ఇప్పుడు చేస్తుందని నమ్మకం ఉంది ప్రజల్లో. ప్రతి ఒక్కరు మాకు పనిచేసే నాయకుడు కానీ నాయకురాలు కానీ రావాలని అంటున్నారు. ప్రతి ఒక్కటి డ్రైనేజీ కానీ, వ్యవస్థ కానీ, ఇక రేషన్ కార్డులు కానీ, ఏ పనైనా ఆరోగ్యపరంగా అర్ధరాత్రి అయినా ఇంట్లో వాళ్ళని పక్కన పెట్టైనా సరే ఒక సమస్య ఒక ఫోన్ కాల్ ద్వారా నేనున్నాను మీ ముందుకు, మీ సమస్య నా సమస్యగా ఇంటి వాళ్ళగా భావించి ప్రతి సమస్యను చేస్తున్నారు. ఆ సమస్యలు అట్లా తీరుస్తారని నమ్మకం ఉంది. జరిగినాయి, చేస్తారని కూడా చేస్తారు ఇద్దరు. కాబట్టి ఈసారి అత్యధిక మెజార్టీతో హస్తం గుర్తుపై ఓటు వేసి కవితమ్మ గారిని మ్యాజిక్ ఫిగర్ లాగా ఈ స్మార్ట్ సిటీగా మార్చుకొని ఈ వార్డ్ అంటేనే రాష్ట్రపరంగా కూడా మేము చూపిస్తామని అందరూ హామీ ఇస్తున్నారు.